స్టార్ట్ మై రెసిపీ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము కొబ్బరి లడ్డూలు చేసుకుందాము. పచ్చి కొబ్బరి లడ్డూలకు ఏమేమి కావాలో చూసేద్దామా? పచ్చి కొబ్బరి, చక్కెర, ఇలాచి, నెయ్యి. కొబ్బరి లడ్డూలకు స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లు పెట్టుకున్నాను. ఇప్పుడు నేను పచ్చి కొబ్బరి చూడండి, నేనైతే సన్నగా ఇలా తురుముకున్నాను. కొబ్బరి తురుమే దాంతోనే ఇప్పుడు మనం ఇది వేయించుకుందాం. బాగా సన్నని మంట మీద వేయించుకుంటే నల్లబడకుండా తెల్లగా ఉంటుంది. అలాగనే కొబ్బరి ఇలాగా ఒక 5 మినిట్స్ వేయించుకుందాము. మనం ఈ పచ్చి కొబ్బరి పండగలు కానీ వచ్చినప్పుడు కొబ్బరికాయలు కానీ కొడుతుంటాం కదా, ఇంట్లో మిగిలిపోతుంటుంది కదా. అలా వేస్ట్ చేసే బదులు పిల్లలు పెద్దలు స్వీట్ అంటే ఇష్టపడే వాళ్ళకు మంచి స్వీట్ చేసుకొని తినే టేస్ట్ బాగుంటుంది. పచ్చి కొబ్బరితో చేయడం వల్ల ఆరోగ్యంగా బాగుంటుంది పిల్లలకు పెద్దలకు అందరికీ. మనం ఇప్పుడు ఇది ఫ్రై చేసుకున్నాం కదా, చూడండి ఫ్రై అయిపోయింది. ఒక కప్పు తీసుకున్నాను పచ్చి కొబ్బరి. చూడండి 1/4 కప్పు అంతా చక్కెర వేస్తున్నాం ఇందులో. ఇలా కలుపుకుందాము సన్నని మంట మీద. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చింది పచ్చి కొబ్బరి లడ్డూలని. చూడండి ఇలా కలుపుతూనే ఉంటే చక్కెర అనేది కరుగుతుంది కదా హీట్కు. ఇలా కలుపుతూ ఉండడం వల్ల తెల్లగా కానీ ఉంటుంది కొబ్బరి, లేదంటే మాడిపోయి నల్లగా వస్తాయి లడ్డూలు. మనం ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాము. చూడండి చక్కెర అంతా కరుగుతూ ఉంది. ఇలా మనం కలుపుతూనే ఉంటే చక్కెర అనేది కరుగుతూ వస్తూ ఉంది. లడ్డు కట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం లాస్ట్లో ఇలాచి పౌడర్ వేసుకుందాము దంచుకొని. చూడండి ఇలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారినాక ఉండలు కడదాము. ఎంతో ఇష్టమైన టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టపడే స్వీట్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.